ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మొట్టమొదటి నుంచి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, మొట్టమొదటి నుంచి విధ్వంసం సృష్టించారు, అరాచకం సృష్టించారు, దోపిడీ చేశారని చెప్తుంటే గింజుకుంటున్నారు. ఇది ఒక లైవ్ ఉదాహరణ. ఎవరైనా సరే మనం బ్యాంకు లోన్ తీసుకుంటాం ఇల్లు కట్టుకునేటప్పుడు. ఆ లోన్ని ఇంటి నిర్మాణం కోసమే వినియోగించాలి. పోనీ నాకు నేను లోన్ తీసుకుని దాన్ని దుర్వినియోగం చేసుకుంటే దాని నష్ట కష్టాలు నేనే పడతా. కానీ ఒక ప్రభుత్వం అంటే నమ్మకమైన ఒక వ్యవస్థ, కోట్లాది మంది ప్రజలకి నమ్మకమైన ఒక వ్యవస్థ. ఆ ప్రభుత్వం లబ్ధిదారుడి పేరు పెట్టి లోన్ తీసుకుని ఆ లోన్లో ₹1 కూడా దాని మీద ఖర్చు చేయకోకుండా ఆఖరికి లబ్ధిదారుడు నీ అప్పు నువ్వు తీర్చుకో అని చెప్తూ అంటే ఇంతకంటే కూడా విధ్వంసం, దోపిడీ ఇంకా వేరేది ఉండదని చెప్పేసి మనం చేస్తాను. ఆ లబ్ధిదారుడి అకౌంట్కి కానీ చేతికి కానీ బ్యాంక్ ₹1 ఇవ్వాల. ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం కాబట్టి, ప్రభుత్వం అంటే ఒక నమ్మకం వ్యవస్థ కాబట్టి ఆ ప్రభుత్వానికి ఇచ్చింది. బ్యాంక్ అంతా కూడా ఏంటి, పలానా సుబ్బయ్య గారి పేరు మీద ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వానికి ఇస్తున్నామని చెప్పేసి ఆ డబ్బుల్ని ఆ టిట్కో ఇల్లు పూర్తి చేయకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్లు వాడేస్తే, ఆ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వాడేసుకుంటే ఈరోజు బ్యాంకులన్నీ కూడా వాళ్ళ. నేను బ్యాంకులను కూడా కోరుతా ఉన్నాను, దీంట్లో మీరు కూడా భాగస్వాములే. మీరు దయచేసి ఆ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టొద్దు. మీరు ఈ మనీని ఏ విధంగా రికవరీ చేయాలా ప్రభుత్వంతో చర్చించండి, ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆలోచన చేయండి. అంతేగాని లబ్ధిదారులు హింసించి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అంత కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాం. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ టిట్కో హౌజెస్ అన్నింటినీ కూడా లబ్ధిదారులకి అందజేయాలని కృత నిశ్చయంతో ఉందని చెప్పేసి మనం చేస్తాను. మొట్టమొదటిగా ఏదైతే 435 స్క్వేర్ ఫీటు, 350 స్క్వేర్ ఫీటు అవన్నీ కూడా లోన్స్, అడ్కో లోన్ కూడా శాంక్షన్ అయింది. దానికి కొంత ఫార్మాలిటీస్ ఉన్నాయి. త్వరలో దాన్ని కూడా టేకప్ చేస్తాం. గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ పేదల కోసం కట్టే ఇళ్లలో జరిగిన అవినీతి గురించి, అక్రమాల గురించి ఈ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నుంచి కూడా ఎలుగెత్తి చాటుతూనే ఉన్నారు. అవకాశం వచ్చిన చోటల్లా కూడా అసెంబ్లీలో కానివ్వండి, ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి, ఎప్పుడైనా మేము కలిసినప్పుడు కానివ్వండి, మా ఆఫీస్కి వచ్చినప్పుడు కానివ్వండి, రాతపూర్వకంగా కానివ్వండి, ఈ పేదవాళ్ళకి కట్టిస్తున్న ఇళ్లలో జరిగిన అవినీతి మీద కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా వారికి క్వాలిటీ ఇల్లు నిర్మించి వాళ్ళు సుఖంగా జీవించే విధంగా చేయాలనే డిమాండ్ మొట్టమొదటి కూడా చేస్తూ ఉన్నారు. వారి డిమాండ్ మేరకు జిల్లాలో ఇతర నాయకులు, మంత్రులు, రామనారాయణ గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, ఇతర శాసనసభ్యులు కానివ్వండి, డిమాండ్ మేరకు ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది ఈ నెల్లూరు జిల్లాలో ఈ హౌసింగ్ కార్యక్రమం మీద అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా దాదాపు 120 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు మరి ఆ రిపోర్ట్లో పేర్కొనడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారి సూచన మేరకు నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ వరిగొండ విలేజ్ లో కట్టిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా పరిశీలించడం జరిగింది. కొన్ని ఇళ్లు పూర్తిగా నాసిరకంగా, మరి క్యూరింగ్ లేకపోవడం కారణం కావచ్చు, లేదు సిమెంట్ అసలు వాడకపోవడం కారణం కావచ్చు, ఏ కారణంతో అయినా సరే క్వాలిటీ లేకోకుండా కట్టిన ఇళ్ళని కొన్ని గమనించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇక్కడ ఆప్షన్ 3లో అంటే కాంట్రాక్టరు, ఇల్లు నిర్మించే సంస్థ, లబ్ధిదారుడు, ప్రభుత్వం కలిసి ఒక ఒప్పంద పత్రం చేసుకుని లబ్ధిదారుడికి ఎవరైతే ఇల్లు కట్టుకోలేరో, పేదరికంలో ఉన్నారో వాళ్ళకి సహకరించడానికి ప్రభుత్వం మరి ఈ ఒప్పంద పత్రం చేసిందని చెప్పేసి మనం చేస్తాను. వాళ్ళందరినీ ఎవరైతే ఈ నిర్మాణంలో అవినీతి, క్వాలిటీలో మెటీరియల్ వాడుకోకుండా చేశారో వాళ్ళ మీద వెంటనే నోటీసులు ఇచ్చి ఆల్రెడీ చర్యలు తీసుకుంటూ ప్రారంభించాం. కొన్ని సంస్థల మీద కోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో చేసిన కాంట్రాక్టుల మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటానికి క్రిమినల్ చర్యలు కానివ్వండి, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కానివ్వండి, వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మనం చేస్తాను. మరి గౌరవ శాసనసభ్యులు చెప్పినట్లు
అంటే సగం పూర్తి కాబడిన స్ట్రక్చర్స్ అన్నిటినీ కూడా ఒక క్వాలిటీ ఏజెన్సీతో పరీక్షింపచేసి వాటిలో ఏదన్నా నిర్మాణ యోగ్యంగా ఉండి పూర్తి చేయొచ్చు ఇల్లు అంటే వాటిని వెంటనే పూర్తి చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. శాసనసభ్యులు, అధికారులు మీ అందరితో కూడా కలిసి అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎక్కడైతే క్వాలిటీ లేదో అక్కడ ఫర్దర్గా కన్స్ట్రక్షన్ చేస్తే మంచిది కాదని ఎక్కడైతే భావిస్తామో అక్కడ తప్పకోకుండా ఆ కాంట్రాక్టర్తో అవన్నీ తీపిచ్చేసి మళ్ళీ చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. తప్పకుండా వీరి మీద చర్యలు తీసుకుని లబ్ధిదారులకి న్యాయం జరిగేట్టు చేస్తాం. ఇంకోటి ఆప్షన్ 1 and 2 ఇది మరి అరాచకం. ఎందుకంటే ఇల్లిటరసీని, నిరక్షరాస్యతని, లేకపోతే అమాయకత్వాన్ని, లేకపోతే పేదరికాన్ని అడ్డు పెట్టుకొని ఇల్లు కనీసం ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా కొన్ని వేల రూపాయలు లబ్ధిదారుడు అకౌంట్కి ప్రభుత్వం వేస్తే ఇల్లు కట్టుకోవడానికి ఆ డబ్బుల్ని అబద్ధం చెప్పి మేము కట్టాము, ఇక్కడ దాకా కట్టాము అని చెప్పేసి డబ్బులు తీసుకోవటం ఎంతకంటే కూడా నీచమైన చర్య ఇంకోటి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను వాళ్ళందరి మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో మా గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి గారు మేము మాట్లాడి చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చో వాడి మీద తప్పకుండా చర్యలు తీసుకుని ఆ డబ్బును రికవరీ చేయటం, ఆ మెటీరియల్ ఏదైతే తీసుకున్నారో దాన్ని రికవరీ చేయటం, ఆ లబ్ధిదారులకి మరి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఇల్లు నిర్మించడానికి డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికీ 120 వచ్చింది, క్వాలిటీ మీద చేస్తే ఇంకో 150. ఎవరిల్లు పేదోళ్ళు. అందుకని నేను మీ ద్వారా వాళ్ళ తరఫున మీకు, ముఖ్యమంత్రి గారికి, ఎండి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు అక్కడ ఒక వెంకటేశ్వరపురం కాలనీ భగత్ సింగ్ కాలనీ అది 20 కోట్లు అంట, ఇక్కడ ఎన్ని కోట్లు? అవి అసలు తిరిగి కడితే పనికి వస్తాయా, పనికిరావా అని చెప్పేసి ఆ క్వాలిటీ అంచనా కూడా ఏ ఇల్లు పైన కడితే పనికి వస్తుంది. ఆ బేస్మెంట్ ఇప్పుడు 10 అడుగులు వేయాల్సిన పిల్లలు కింద బల్బ్స్తో కూడా వేయాల్సిన పిల్లర్స్ 3 అడుగులు, ఆ 4 అడుగులు వేస్తే అవి పనికి వస్తాయా? 4 కాలాల పాటు ఆ బిడ్డలు, తల్లులు బతుకుతారా లేదా ఆ ఇంట్లో అనేది అంచనా వేయించండి. వాళ్ళు ఎవరో ఆ కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి ఇప్పుడు మనం పోలీసు వాళ్ళు దొంగలు పట్టుకుంటారు. ఎంత అరసవర లేకపోతే ఏదైనా వెండి గ్లాసు తీసుకొచ్చి వెనక్కి నిలబెడతారు, ఫోటోలు తీస్తారు, మనం బోర్డు పెడతారు ఎదురుగా, నేను దీన్ని దొంగతనం చేశాను. ఈ కోట్లు దొంగతనం చేసిన వాళ్ళు శాశ్వతంగా పేదవాళ్ళు ఆ ఇంట్లో నిల్వ నీడ లేకుండా చేసిన వాళ్ళు తీసుకొని వచ్చి పోలీసు ఈ కాలనీలో నిలబెట్టాలా? వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీలో నిలబెట్టాలి. ఆయన ఎంత పెద్దోడైనా సరే, ఆయన ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టాలా? ఇక్కడ పేదోళ్ళ దగ్గర అంటే ఏలు ముద్ర వేయించడం, సంతకం తీసుకోవటం, 70,000 ఎత్తుకోపోయిన పెద్ద మనుషులు తీసుకొచ్చి లోపల పెట్టాలా? వాడు ఏ కులమైనా కానీ, ఆయన ఎవరైనా కానీ అది చేయకపోతే కనీసం భవిష్యత్తులో ఇటువంటి పనికిమాలిన పనులు చేయకుండా ఉంటారని. ఇప్పుడు నేను ఒక్క మాట అడుగుతుండా, ఆయన మంత్రి ఆ రోజు కాకాని గౌతరెడ్డి ఆయన ఇల్లు ఎట్టు కట్టుకున్నాడు? ఆయన కరోనా హౌస్ ఏంటి పరిస్థితి? ఒక మరుగుదొడ్డి ₹1,00,000, చేయగడుక్కునే బేసిన్ ₹1,00,000, మొత్తం సింగపూర్, మలేషియా నుంచి తెచ్చుకున్నాడు. ఆయన 15 రోజులు, నెల రోజులు ఆయన కుటుంబంతో కూడా సెలక్షన్కి పోయినాడు ఆయన సింగపూర్కి. వీళ్ళు మాత్రం ఇక్కడ చావాలనా? ఆ ఇళ్లలో పడి చావాలనా? ఏంటి నాకు అర్థం కాలే. అందరం ఇదే గడ్డ మీద పుట్టాము. నువ్వేమన్నా పెద్ద బంగ్లాలో పుట్టావా? నువ్వు పూరి గుడిసెలో పుట్టావు. ఈరోజు బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకుంటున్నావు, కట్టుకొని చావు. బట్ వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ పేదోళ్ళ పరిస్థితి ఏంటి? ఆ ఇంట్లో ఎట్ట బతకాలా? వాళ్ళ బిడ్డలు, తల్లులు, తండ్రులు ఎట్ట బతకాలా? ఎవడిచ్చాడు మీకు ఈ హక్కు దోపిడీ చేసేదాన్ని? అందుకని నేను ఒకటే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పండి, తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఈ ఇళ్ల మీద దోపిడీ చేసిన వాళ్ళని మాత్రం ఆ కాలనీలో నిలబెట్టండి, నిలబెట్టి క్రిమినల్ కేసులు పెట్టండి, వేసి బొక్కలో వేయండి. తరఫున మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో